ఈ దినం నుండి జకర్యా గ్రంథ ధ్యాన భాగంలో 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రభు చిత్తమైతే ఒక 3 వారాల పాటు బహు చక్కటి విషయాలు, బహులోతైన విషయాలు క్రైస్తవ సంఘాల్లో కొంచెం గందరగోళంగా ఉన్నటువంటి కొన్ని విలువైన విషయాలు, సంఘానికి ఏది అవసరమో, మన భక్తి జీవితాన్ని కట్టుకోవటానికి ఏది మనకు మేలో, నా జ్ఞానం మీకు ఇవ్వటానికి నేను ప్రయత్నం చేయను, కానీ మనం పరలోక రాజ్యం సిద్ధపడటానికి, దేవుని రాకడకు ఆయత్తపడటానికి ఏది మనకు మేలో కొన్ని విలువైన లోతైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చక్కగా మీరు వాక్యం వింటూ అవకాశం ఉంటే నోట్స్ రాసుకొని, ఈ వాక్యం నోట్స్లో కంటే హృదయ గదిలో మరి ఎక్కువగా భద్రపరుచుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న మనుషులందరి హృదయాల్లో యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి ముందు, మరణం తర్వాత మనిషి ఏమైపోతాడో, మరణం తర్వాత జీవితాన్ని గురించి మానవాళి గుండెల్లో ఒక భయంకరమైన గందరగోళం నెలకొని ఉంది. యోబు భక్తుడే అర్థం కాక ఒక స్థలంలో అంటాడు, నరులు మరణమైన తర్వాత వాళ్ళు ఏమైపోతారు, మనుషులు చనిపోయిన తర్వాత ఏమైపోతారు అని తన కళ్ళ ముందే తన 3 కూతుర్లు, తన కళ్ళ ముందే తన 7 కుమారులు, వాళ్ళందరూ తన కళ్ళ ముందు చనిపోతే ఆ మరణ ఘోష తట్టుకోలేక అసలు మరణమైన తర్వాత మనుషులంతా ఏమైపోతారు అని ఆలోచిస్తున్నాడు. ఆలోచించడం దేవుడెరుగు, అసలు మరణం అనే మాటే గుండెలను కదిలిస్తుంది కదా. మరణం అనే మాట వినటంతో నేను చనిపోబోతున్నాను, నేను ఏదో ఒక రోజు మరణిస్తాను అన్న మాట మన హృదయంలో అసలు జ్ఞాపకానికి తెచ్చుకోం. ఒకవేళ అది జ్ఞాపకానికి వస్తే కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతాయి కదా. మరణమైన తర్వాత మనుషుడు ఏమవుతాడు అని మానవాళిని వేధిస్తున్న ఆ దినాల్లో ప్రపంచ దేశాల్లో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. దేవుడు లేడు, దయ్యం లేదు అనే హేతువాదకులు ఏమంటారంటే, మరణమే మానవ జీవితం ముగింపురా బాబు, మరణం తర్వాత మరొక జీవితం లేదు, మనిషి శరీరం మట్టి, ప్రాణం గాలి, చనిపోయిన తర్వాత మట్టికి మట్టి అయిపోతుంది శరీరం, ప్రాణం గాలి వాయువు గనుక గాలిలో కలిసిపోతుంది, సింపుల్, ఇదే మరణము అని మరణానికి వాళ్ళు డెఫినేషన్ ఇచ్చారు. కొంతమంది పునర్జన్మను నమ్మేటువంటి వాళ్ళు ఈ జన్మలో మంచి చేస్తే మరొక జన్మలో మంచి జీవితం దేవుడిస్తాడు, ఈ జన్మలో చెడు చేస్తే మరో జన్మలో చెడు బ్రతుకు మనకు వస్తుంది అని చెప్తా వాళ్ళ సిద్ధాంతాలను మనం వ్యతిరేకించకూడదు, కానీ వాళ్ళ విశ్వాసం చెప్తాను. ఈ జన్మలో మంచి చేస్తే వచ్చే జన్మలో నందిగా పడతాం, ఈ జన్మలో తప్పు చేస్తే వచ్చే జన్మలో పందిగా పడతాం, ఈ జన్మలో మంచి చేస్తే పోలీసు కుక్కలాగా పడతాం వచ్చే జన్మలో, ఈ జన్మలో తప్పు చేస్తే వచ్చే జన్మలో వీధి కుక్క గజ్జి కుక్కలాగా పడతాం అని వాళ్ళు విశ్వాసం ఉంచేవాళ్ళు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పునరుద్ధానాన్ని నమ్మింది, కానీ మరణం తర్వాత మరో జీవితం ఉంది అని నమ్మింది, కానీ ఆ జీవితం ఎట్లా ఉంటుందో ఉంటుంది అని ఖచ్చితమైనటువంటి రుజువులతో కొన్ని ఆధారాలు 1-2 బైబిల్లో పాత నిబంధనలో ఉన్న మరణం తర్వాత జీవితాన్ని గూర్చిన నిరీక్షణ ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సమాధి గుండెను చీల్చి మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణమాని విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళును విరిచి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే పునరుద్ధానుడై తిరిగి లేచాడో అప్పుడు సమస్త మానవాళి హృదయములో మరణం తర్వాత మరో జీవితం ఉందనే నిరీక్షణకు జీవాన్ని పోసింది యేసుక్రీస్తు వారి పునరుద్ధానం. సౌండ్ పెంచాలా? మరణం తర్వాత మరో జీవితం ఉంది అనే ఈ నిరీక్షణకు జీవం పోసిందేది యేసుక్రీస్తు వారి పునరుద్ధానం. యథా దైవం తదా భక్తం అంటారు కదా.
మనం ఎరిగిన భాష ఏంటంటే యథారాజా, ఇది తెలుసు, ఆ తర్వాత తెలియదు, అదే వచ్చిన ఇబ్బంది. యథాదైవం తదా భక్తం, దేవుడు ఎట్లాగో భక్తుడు అట్లాగా. మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడే ఎలా తిరిగి లేచాడో, సమాధి గుండెను చీల్చి పునరుద్ధానపు శరీరంతో యేసయ్య ఎట్లా పైకొచ్చారో, ఆయన నమ్మిన ప్రతి బిడ్డ చనిపోయిన తర్వాత పునరుద్ధానపు శరీరంతో తిరిగి లెగుస్తాడు అనే నిరీక్షణకు యేసుక్రీస్తు పునరుద్ధానం జీవాన్ని పోసింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ జీవం క్రైస్తవుడి గుండెల్లో ఉండటాన్ని బట్టే ఈ పరిపూర్ణమైనటువంటి ఈ నిరీక్షణ క్రైస్తవుని గుండెల్లో పరిపూర్ణంగా ఉండటాన్ని బట్టే బైబిల్లో ఒక భక్తుడు అంటాడు, మరణము జీవము ఈ రెండు నా మధ్యలో ఉన్నాయి. దోతొచ్చి అడిగి ఉంటుంది, పౌలా నీకు మరణం కావాలా జీవం కావాలా అని అడిగి ఉంటాడు. దేవదూత పౌలు మహాశయుణ్ణి మరణం కావాలా అంటే ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నావా బ్రతకాలనుకుంటున్నావా అని అడిగి ఉంటాడు. అప్పుడు పౌలు గారు ఏమంటాడో తెలుసా, ఈ రెండిటి మధ్యలో నేను ఇరుకును పడ్డాను అంటాడు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు చనిపోవాలనుకుంటున్నావా బ్రతకాలనుకుంటున్నావా అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? చూసారా, అదిగో అమ్మ చూడండి, నేను బ్రతకపోతే మా మనవరాలు ఏమైపోద్ది అయ్యారు, మమ్మని మనవడు ఏమైపోతాడు అయ్యారు. మనకు నిరీక్షణ ఉంటుంది, కానీ చూడండి పరలోకాన్ని గూర్చిన సంపూర్ణమైన నిరీక్షణ లేకే కొన్నిసార్లు మన విశ్వాసం గందరగోళంలో పడిపోద్ది. ఆ మధ్య చెప్పే కదా, ఒక తల్లి 24 గంటలు యేసయ్యా పరలోకాన్ని చూడాలని ఉందయ్యా, నిన్ను చూడాలని ఉందయ్యా, నీ దగ్గరికి రావాలని ఉందయ్యా, నీ ముఖం చూడాలని ఉందయ్యా, పరలోకపు బంగారు వీధుల్లో పరలోకపు బంగారు వీధుల్లో నీతో కలిసి తిరగాలని ఉందయ్యా, నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళు ప్రభువా అని అంటా ఉంటే దేవుడు ఆమె భక్తికి మెచ్చి అప్పటికప్పుడే దేవుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై అన్నాడట, నా కుమారి వచ్చే పరలోకానికి వెళ్దాం అన్నాడంట. ఆ మాట అనేసరికి, అయ్యా నేనేదో ఉత్తుతి కన్నా, నేనేదో పైకన్నా వస్తా, కానయ్యా నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరిస్తే ఆ తర్వాత నీతో పాటు పరలోకానికి వస్తానయ్య అంటే దేవుడు అన్నారంట, దాందేం పని ఉందమ్మా, నీ కోరిక ఏంటో చెప్పు, టకామని తీరుస్తా, వెంటనే మనం పరలోకానికి వెళ్ళిపోదాం అని అంటే అప్పుడు ఆ తల్లి అందట, అయ్యా నాకున్న కోరిక ఏంటంటే నా మనవరాలి పెళ్లి చూసి చచ్చిపోవాలని ఉందయ్యా, నా మనవరాలి పెళ్ళి అయితే చాలు చచ్చిపోతుంది, నా ముని మనవరాలి పెళ్లి చూసి చచ్చిపోవాలని ఉందయ్యా అన్న. వెంటనే దేవుడు అన్నాడంట, నీ ముని మనవరాలు ఎక్కడుందో చూపించు, కావలసిన డబ్బంతా సమకూర్చి ఇంకో గంటలో పెళ్ళే చేసేద్దాం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, ఇంతకీ మీ మనవరాలు ఎక్కడుంది అంటే ఉయ్యాల్లో పండుకుందందంట. విన్నారా, ఎక్కడ పండుకుందంట తల్లి చెప్పాలరా, ఎక్కడ పండుకుందంట, ఉయ్యాల్లో పండుకుందయ్యా. యేసు ప్రభుకి అర్థం కాక, ఒరే ఇది భక్తి అనాలా? సరే వినండి, పౌలు మహాశయుడికి మరణము జీవము అంటే చావు బ్రతుకు రెండు ముందున్నాయి. ఏమంటాడో తెలుసా, ఈ రెండిటి మధ్యలో నేను ఇరుకును పడ్డాను, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటాడు. చూసారా, బోయాజ్ ఒక్కడే ఆమెనన్నాడు. ఎందుకు సావు లాభం అని ఎవరు అనుకుంటారు? పౌలు మహాశయుడు ఒక్కడే అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. నిజమే, ప్రపంచంలో ఏ మతస్థుల్లో లేని గొప్ప నిరీక్షణ భూమి మీద ఒక క్రైస్తవుడి గుండెల్లో మాత్రమే ఉంది. అందుకనే వాక్యపు లోతులెరిగిన క్రైస్తవుడు మరణాన్నైనా జీవాన్నైనా రెండిటిని సమానంగా చూస్తాడు. ఈ రెండిట్లో ఒకటే కోరుకోవాలి అని అనుకుంటే మాత్రం పౌలు మహాశయుడిలాగా చావైతే నాకు లాభము అనుకుంటాడు. అంటే చావును ముద్దాడేటట్లుగా చేసింది ఏదో తెలుసా, యేసుక్రీస్తు వారి మృతుల పునరుద్ధానం. గమనించండి, మరణం తర్వాత మనిషి ఏమవుతాడో అనే ఈ ప్రశ్నార్థకంగా ఉంటే యేసుక్రీస్తు వారి మృతుల పునరుద్ధానం
ప్రపంచానికి ఏమని సమాధానం చెప్పిందంటే, మనుషులారా, మరణం తర్వాత మరో జీవితం ఉంది, మరణమే మానవ జీవిత ముగింపు. సౌండ్ పెంచాలా? మరణమే మానవ జీవిత ముగింపు. దేవుని యొక్క వాక్యం మరణానికి ఇచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? మరణము మహిమాలోకానికి ముఖద్వారం లాంటిది. మరణము మహిమాలోకానికి ఇదొక ముఖద్వారం లాంటిది అనే ఆ గొప్ప నిరీక్షణ క్రైస్తవుని గుండెల్లో దేవుడు కుమ్మరించడాన్ని బట్టే ఇంట్లో ఎవరైనా చనిపోయినా, గృహంలో నుంచి ఎవరినైనా మనం పోగొట్టుకున్నా, వాళ్ళను గూర్చినటువంటి తీపి గుర్తులు మనకు దుఃఖాన్ని తెప్పిస్తాయేమో, కానీ వాళ్ళు పరలోకంలో ఉన్నారనే ఆ నిరీక్షణ గుండెల నిండా సంతోషాన్ని చేస్తుంది, గుండెల నిండా ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఆ వ్యక్తులు చనిపోయారు అనే బాధ గుండెలను, ఆ బాంధవ్యాన్ని బట్టి హృదయం తొలిచివేయబడుతున్నా పర్వాలేదు, వాళ్ళు ప్రభువుతో ఉన్నారు, పర్వాలేదు, యుగాయుగాలు దేవునితో కూడా ఉన్నారు. ఇంతకు మించిన సంతోషం ఏముందని ఆ గొప్ప నిరీక్షణ, బంధాలను, బాంధవ్యాలను మించిన ధైర్యం గుండెల నిండా నింపుతూ ఉంది. నిజమే, అసలు పరలోకాన్ని కూర్చున్న నిరీక్షణ భక్తి కలిగిన క్రైస్తవుడు మరణాన్ని కూడా ఎట్లా ముద్దాడతాడో మన సంఘంలోనే 2 నెలల క్రితం జరిగిన ఒక సంగతి చెప్తా. ఇది ఎక్కడో బయట జరిగింది కాదు, సరిగ్గా సెప్టెంబర్ మాసం ఇదే బల్లారాధన రోజు ఒక తల్లి ఆరాధనకు వచ్చింది. సరిగ్గా ఆ బాల్కనీలో ఆ తల్లి కూర్చుంది, బల్లారాధనలో పాలు పంపులు పొందింది. నేను చూస్తూ ఉన్నాను, ఆ తల్లి కాస్త అనారోగ్యం ఉండటాన్ని బట్టి అక్కడ ఆ రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మరలా వచ్చి ప్రార్థనలో కూర్చుంది. నేను చూస్తూ ఉన్నాను, చాలా భక్తి కలిగిన తల్లి. వాళ్ళు ఉండే ఇంటికి దగ్గరలోనే సుందర్ నగర్లో ఒకప్పుడు మేము ఉండేవాళ్ళం. సరే, 2-3 రోజులు అయిపోయినాయి. ఇక తర్వాత వారం బుధవారం నేను కువైట్ దేశానికి వెళ్ళబోతున్నాను అనౌన్స్ చేశాను. శుక్రవారము గురువారము మన 108 తమ్ముడు ప్రసాద్ వాళ్ళ అమ్మగారు మా దగ్గరకు వచ్చి, శుక్రవారం సాయంత్రం మా దగ్గరకు వచ్చి, అయ్యా సీతమ్మ గారు మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుంటుందంటయ్యా, మీరు 16 రోజుల దాకా ఇక్కడ ఉండరు కదా, దుబాయ్ దేశం వెళ్తారు కదా. ఆ అమ్మ చెప్తుంది, అయ్యగారు వచ్చేదాకా నేను ఉండను, అయ్యగారు నీకు భూమి మీద నేను చూడను, ఒకసారి అయ్యగారిని చూడాలనిపిస్తుంది, అవకాశం ఉంటే అయ్యగారిని అమ్మగారిని ఇద్దరిని ఒకసారి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చూసి ఒక చిన్న ప్రార్థన చేసి పొమ్మనండి, అది అయ్యగారికి ఉంటే అనుకూలంగా ఉంటేనే రమ్మానండి అని. శుక్రవారం లైవ్ అయిపోయిన తర్వాత తమ్ముడు ప్రసాద్ వాళ్ళ అమ్మ సీతమ్మ గారు ఆరోగ్యం బాగలేదని చెప్పారు. నేను వెంటనే అసలు ఆ మాట వినటంతో, ఎందుకంటే వాళ్ళు ఉండే ఇంటికి దగ్గరలోనే మేము ఉండేవాళ్ళం, అంతకు మించి ఒక రోజు నేను 4ంటికి ఉదయం ఎప్పుడైనా లేచి ప్రార్థన చేయటం నేను మర్చిపోయానేమో, కానీ ఆ తల్లి మాత్రం 5 అయిందంటే చాలు వాళ్ళ ఇంటి మీద నుండి కంచెర శబ్దం వినబడేది. మంచి ప్రార్థన పర్రాలు, సంఘంలో మంచి భక్తి కలిగినటువంటి తల్లి. బాగాలేదు, ఇట్లా ఉందని తెలియటంతో, అమ్మ నేను తప్పకుండా వస్తానని చెప్పి శనివారం రాత్రి 11 ఆ ప్రాంతంలో నేను దైవ సేవకురాలు వెళ్ళేటప్పుడు దైవ సేవకురాలు ఏం చేశారంటే, ఆమె ఆత్మలు గ్రహించింది, చనిపోతానని ఆత్మలు గ్రహించింది. సో వెళ్ళేటప్పుడు ఏదైనా కాస్త వండుకొని వెళ్దామని చెప్పి ఏదో తయారు చేసి మేము ఆ ఇంటికి వెళ్ళాం. నేను వెళ్ళేటప్పుడు ఆ తల్లి అంత ఏడుస్తూ ఉంటుందో, 2 కొడుకులు, మనవ సంతానం, వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి నిజంగా ఏ హృదయమైన తల్లడిల్లిపోద్ది కదా. కొన్ని ఆదరణతో కూడుకున్న మాటలు చెప్దాము అని చెప్పి నేను దైవ సేవకురాలు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, ఒకసారి ఆ ఫోటో చూపించుంటాము, నేను ఆ దైవ సేవకురాలు ఇద్దరు ఆ తల్లి దగ్గరికి వెళ్ళాం. అదిగో ఆ తల్లి
అక్క రేపు ఆదివారం అని చెప్పి ఏబిసి రీల్స్కి ఉన్నారు అక్క రావడానికి. ఇప్పుడు వచ్చి బయట కూర్చున్నారు, మెట్ల దగ్గర కూర్చున్నారు అక్క. అది చూడండి నవ్వుతా ఉంది. నాకు కానీ అమ్మగారికి కానీ ఎంత నాకు ఎట్లాగో అయిపోయింది, తట్టుకోలేకపోయింది. ఎందుకంటే తను ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నప్పుడు పొద్దున్న 5 కంచెలు అయిపోయిందమ్మా. ఆకలి కాకపోయినా తిన్నాను. చేస్తున్నాం అక్క. రైట్. ఆ తల్లి మేము వెళ్ళి ఆ తల్లితో కాస్త ఆదరణతో కూడుకున్న 4 మాటలు చెప్దామని కూర్చుంటే ఆ తల్లి మా వైపు చూసి ఏమందో తెలుసా? అయ్యగారు, దేవుని మహాకృపను బట్టి ఈ భూమి మీద నేనేమేం చూడాలి, ఏం అనుభవించాలి, నా కళ్ళతో ఏం చూడాలని నేను అనుకున్నాను. నా ఆశ పరిపూర్ణంగా దేవుడు నెరవేర్చాడు. అమ్మ ఏం కోరుకున్నావు అన్నాను. ఆ తల్లి నవ్వుతా అంది, నా సంఘం యొక్క క్షేమాన్ని నా కళ్ళారా చూడాలని నేను ఆశపడ్డానయ్యా. నా సంఘం యొక్క క్షేమాన్ని కళ్ళారా చూసే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. గత కొన్ని దినాల నుంచి అనారోగ్యంతో బాధపడతా. చాలు ప్రభా, నా సంఘం యొక్క క్షేమాన్ని నా కళ్ళారా చూశాను. 100 మందితో ప్రారంభమై నేను అడుగుపెట్టినప్పుడు 200-300 మంది ఉండేవాళ్ళు. 200-300 మందితో కలిగిన ఆ చిన్న సంఘాన్ని వేల కొలదిగా మార్చావు. నా సంఘం యొక్క క్షేమాన్ని కళ్ళారా చూసే కృప దేవుడు నాకు ఇచ్చాడయ్యా. అంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మన పరిచర్యను 100 రెట్లు ఆశీర్వదించబోతున్నట్లుగా దేవుడు ఆ దర్శనంలో నాకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. అయ్యా, ఇక నాకు ఏ ఆశ లేదయ్యా. నాకున్న ఆశ ఒక్కటే. నాకు ఇక ఏ కోరిక లేదయ్యా. నాకున్న కోరిక ఒకటే. ఏంటమ్మా కోరిక అన్నాను. ప్రభు ముఖం చూడాలనే ఆశ నా హృదయాన్ని తొలుస్తూ ఉందయ్యా. ఏదో ఒకరోజు చనిపోతాం, కానీ మీ అందరికంటే ముందుగా నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నందుకు నాకు ఇంతకు మించిన సంతోషం మరొకటి ఏదీ లేదయ్యా. వాళ్ళ కోడళ్ళు ఉన్నారు అక్కడ, అడగండి. దైవ సేవకురాలు, వాళ్ళ కొడుకులు, కనీసం కళ్ళ వెంబడి ఒక్క చొక్క కన్నీటి బుట్టు కూడా రాలా. ఎందుకో తెలుసా? మరణానికి మించి పరలోకాన్ని గూర్చిన నిరీక్షణ క్రైస్తవుడి గుండెల నిండా ధైర్యాన్ని ఇస్తుంది. నిజ క్రైస్తవుడు మరణాన్ని కూడా ముద్దాడుతాడు. నిజ క్రైస్తవుడు మరణం మానవ జీవితం ముగింపు కాదు, ఇది ఒక మహిమా లోకానికి ముఖద్వారం లాంటిదని మరణాన్ని కూడా సంతోషంగా అంగీకరించగలిగే ఆ గొప్ప నిరీక్షణ ఈ భూమి మీద ఒక క్రైస్తవ సంతతికి మాత్రమే ఉంటుంది. ఎంతోమంది భక్తులు చనిపోయే ఆఖరి క్షణాల్లో వెర్రి కేకలు వేస్తూ చనిపోలేదట. ఎంతోమంది భక్తి పొంగవులు, భక్తి కలిగిన మహాశయులు వారు చనిపోయే ఆఖరి క్షణాలలో కేకలు వేస్తూ అరుస్తూ అయ్యో అన్నట్లుగా వికృతంగా కేకలు వేస్తూ వాళ్ళు చనిపోలేదట. భక్తి కలిగిన క్రైస్తవులు చనిపోయే ఆఖరి క్షణాలలో వాళ్ళకు స్వరపెట్టుకుంటే అదిగో దేవదూతలు దిగొస్తూ ఉన్నారు. దేవదూతల సమూహాన్ని నా కళ్ళారా నేను చూస్తున్నాను. దేవదూతలు నన్ను కొనిపోవటానికి వెళ్తున్నారు. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నానని ఆనంద గానాలు చేస్తూ ఆఖరి శ్వాస విడిచిన భక్తి కలిగిన వాళ్ళు భూమి మీద కోట్ల కొలదిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తాను. మరలా ఇంకొకసారి అడుగుతా, మరణము జీవము ఈ రెండు నీ ముందు నిలవబడ్డాయంటే ఇప్పుడేది కోరుకుంటావు? వద్దులే అమ్మా, వద్దు. మనం బ్రతకాలా, ప్రభు కోసం బ్రతకాలా. మనతో భూమి మీద ప్రభుకు చాలా పని ఉంది. దేవుని ప్రణాళిక నెరవేర్చబడే వరకు బ్రతుకుదాం తమ్ముడు. దేవుని ప్రణాళిక నెరవేర్చే వరకు బ్రతుకుదాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ప్రభు బిడ్డలారా, ఈ పరలోక నిరీక్షణలో దేవుడు మన గుండెల్లో పుట్టించిన, లేఖనాలలో పుట్టించిన ఓ బలమైన నిరీక్షణ ఏంటో తెలుసా? 1000 ఏండ్ల పరిపాలన. క్రొత్త నిబంధన గ్రంథంలో అనేక చోట్ల 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి చక్కటి ప్రవచన మాటలు రాయబడ్డాయి. అసలు ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది?
రెండవది, ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది? మూడవది, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఆ 1000 ఏండ్ల పరిపాలన రాజ్య విస్తీర్ణత ఎంత? నాలుగవది, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో అసలు పరిపాలించే పరిపాలకులు ఎవరు? ఈ 4 ప్రశ్నలకి దేవుడు నాకు అనుకూలత ఇచ్చిన కొలది కొన్ని విలువైన వివరాలు మీకు ఇస్తాను. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 20వ అధ్యాయం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి 6వ వచనం వరకు. అంతటా అందరూ చెప్పండి, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయ తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎన్ని సంవత్సరాలు? మరలా ఎన్ని సంవత్సరాలు? రైట్, 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చివరి మాట నాతో కలిసి అందరూ చెప్పండి. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. రైట్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అనేక మారులు 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన అని స్పష్టంగా రాయబడి ఉంది. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడై ఉంటారని, ఒక సింహాసనం మాత్రమే కాదు, అక్కడ భక్తుడు అంటాడు కదా, సింహాసనములను చూచి తిని అంటాడు. ఒక సింహాసనం కాదు, అనేక మంది ఆ సింహాసనం మీద ఆసీనులై ఈ భూమిని 1000 ఏండ్లు పరిపాలన చేస్తారు అని చెప్పి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో పదే 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి 20వ అధ్యాయంలో పదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయించాడు. 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది అనేది ఖచ్చితం. 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది అనేది ఖచ్చితమే. కానీ ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది? భూమి జరుగుతుందా? పరలోకంలో జరుగుతుందా? మధ్యాకాశంలో దొరుకుతుందా అని ఒకసారి వాక్యపు లోతులు మనం ఆలోచిస్తే, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు సింహాసనాసీనులై ఉంటారు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుందంటే పరలోకంలో కాదు, కానీ సాక్షాత్తు భూమి మీదే 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం
ఘంటాపదంగా చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎక్కడ జరుగుతుంది ఈ 1000 ఏండ్ల పరిపాలన? పరలోకంలో కాదు. చెప్పండి, ఎక్కడ జరుగుతుంది? యేసుక్రీస్తు వారు 1000 ఏండ్లు రారాజుగా ఉండి ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు అని చెప్పడానికి బైబిల్లో 2-3 ఆధారాలు మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా వినండి. లూకాసు వార్త చిన్న చదువు, 1వ అధ్యాయం 32, 33 వచనాలు. 32. యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెనని ఆమెతో చెప్పాను. 32 ఒకసారి చూడండి, నాతో కలిసి చెప్పండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన అంటే ఎవరు? రైట్, దూత, గాబ్రియల్ దూత మరియ తల్లికి చెప్తుంది ఏమని? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు అంటే ఎవరు? ప్రభు అయిన దేవుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఓకే, రైట్. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన తండ్రి అయిన, ఆయన అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి తండ్రి ఎవరు? అది యేసుక్రీస్తు వారిని కొన్నిసార్లు బైబిల్లో కొంతమంది పిలిచారు కదా, దావీదు కుమారుడా అని పిలిచాడు. యేసయ్య దావీదు కుమారుడైనప్పుడు మరి దావీదు యేసయ్యకి ఏమైనట్లు అంటే దావీదు వంశావళిలో పుట్టారు కనుక, కాబట్టి యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడు అని పిలిచారు. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 32, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. అంటే మొట్టమొదట ఏమనబడతాడు? సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఎప్పుడు పిలువబడ్డాడంటే ఆయన పుట్టినప్పుడు మాత్రమే కాదు, ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద సంచరించినప్పుడు మాత్రమే కాదు. రోమాపత్రికలో పౌలు గారు అంటాడు కదా, యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానుడై ఎప్పుడైతే లేచాడో దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడ్డాడు అంటాడు. అంటే అంతకు మునుపు దేవుని కుమారుడని పిలువబడ్డాడు కానీ ఆ మాటకు అంత పంచి లేదు. మానవ భాషలో చెప్పాలంటే ఆ మాటకు అంత పంచి లేదు. ఆ మాటకు ప్రభావం, ఎస్ ఆయన దేవుని కుమారుడే అనే మాటకు ఆమోద ముద్ర ఎప్పుడు వచ్చింది అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి ఎప్పుడైతే తిరిగి లేచాడో యావత్ ప్రపంచం ఇప్పుడు యేసుక్రీస్తును చూసి అంటుంది, అవును ఈయన దేవుని కుమారుడే. ఎందుకు? ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు ఎంతోమంది పుట్టారు, చనిపోయారు. నేటి వరకు వారి సమాధులు మూతవేయబడే ఉన్నాయి. ఈ ప్రపంచంలో తెరవబడిన ఒకే ఒక్క సమాధి మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని పిలువబడుతున్నారు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడు అని బైబిల్లో రాయబడింది. రైట్, నాతో కలిసి చెప్పండి తర్వాత మాట. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. యేసయ్యకు తండ్రి అయిన దేవుడు ఏమిస్తాడంట? ఎవరి సింహాసనం? కొంచెం గట్టిగా నేను మిమ్మల్ని అడుగుతా. యేసయ్య 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా దావీదు సింహాసనం మీద యేసయ్య కూర్చున్నారా? ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నారు చెప్పండి? అరే అటు ఇటు చూడొద్దమ్మా. ఎక్కడున్నారు? యేసయ్య పరలోకంలో ఉన్నారు, మన మధ్య ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నారు. రైట్. ఇప్పుడు పరలోకంలో యేసయ్య ఎక్కడున్నారు? ఎస్, ఎక్కడ కూర్చున్నారు? తండ్రి సింహాసనం మీద కూర్చున్నారు.
అందుకని ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు జయించిన ప్రతి వాణ్ణి నా సింహాసనం మీద కూర్చోబెడతాను అంటాడు. యేసయ్య ప్రస్తుతం ఏ సింహాసనం మీద ఉన్నారంటే పరలోకంలో తండ్రి సింహాసనం మీద ఉన్నారు. తండ్రి సింహాసనం మీద కూర్చున్నారు, కానీ దావీదు సింహాసనం మీద ఇంకా ఆయన కూర్చోలేదు. తండ్రి సింహాసనం ఎక్కడుంది? దావీదు సింహాసనం ఎక్కడుంది? కొంచెం గట్టిగానండి. తండ్రి సింహాసనం ఎక్కడుంది? కొంచెం గట్టిగా. తండ్రి సింహాసనం ఎక్కడుంది? దావీదు సింహాసనం ఎక్కడుంది? అతని తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిచ్చును అని అన్నాడంటే యేసుక్రీస్తు వారు ఇంతవరకు దావీదు సింహాసనం మీద సింహాసనాధీష్ఠుడు కాలేదు. అయితే ఒకరోజు కూర్చుంటాడు. ఎప్పుడో తెలుసా? 1000 ఏండ్ల పరిపాలనలో దావీదు సింహాసనం మీద ఆయన కూర్చొని ప్రపంచ దేశాలను ఆయన పరిపాలన చేయబోతా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. కొన్ని రిఫరెన్స్లు మీకు టకటక చెప్తాను, జస్ట్ రాసుకోండి. దావీదు సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడని, 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేస్తారని బైబిల్లో కొన్ని ఆధారాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూపించండి తమ్ముడు. రైట్, అందరూ చూడండి. కృప వలన సింహాసనము స్థాపించబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై, ఎక్కడ ఆసీనుడై? ఇంకోసారి, ఎక్కడ ఆసీనుడై? ఆసీనుడై ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తేవరించును. అందరూ ఆ మాట చూడండి, ఎంత విలువైన మాట చూడండి. ఒక అతను ఉన్నాడట, అతడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడట. దావీదు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాడు, న్యాయాన్ని విచారిస్తాడు, న్యాయాన్ని జరిగిస్తాడు. ఇంతకీ ఆ సింహాసనం మీద కూర్చుని ఒకడెవరు? పైన అంటాడు, కృప వలన అతని సింహాసనం కృప వలన స్థాపించబడుతుంది, దాని మీద కూర్చున్నవాడు సత్య సంపన్నుడు అంటాడు. ఇప్పుడు కృపా సత్య సంపన్నుడు ఎవరు? మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కృప వలన సింహాసనం, బాగా ఈ మాటలు గమనించండి. కృప వలన సింహాసనం స్థాపించబడుతుంది, దాని మీద కూర్చున్నవాడు సత్య సంపన్నుడై ఉంటాడు. అయ్యా, అతడు ఒకడు కలడు అని అంటున్నావు, ఆయన పేరు ఎందుకు రాయలేదు? పేరు రాయకపోయినా వివరాలు రాశానయ్యా. ఏంటి ఆయన వివరం? ఆ సింహాసనం మీద కూర్చుండేవాడు కృపా సత్య సంపూర్ణుడై ఉంటాడు. యోహాను భక్తుడు అంటాడు కదా, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన దిగి వచ్చాడు. కొడదాం గట్టిగా చాపట్లో. హల్లెలూయా. కృపాసత్య సంపన్నుడిగా యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని ప్రపంచ దేశాలను యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. మీకు ఇక్కడ ఒక మాట అడుగుతా, మీకు ఒక వివరణ చెప్తాను. యెరూషలేమునే దేవుడు ఎందుకు ముఖ్య పట్టణం చేసుకున్నాడు? నా వైపు చూడండి. ఒక రాజ్యం ఉంటే రాజ్యానికి ముఖ్య పట్టణం ఉంటుందా లేదా? మన తెలంగాణ రాజ్యానికి, రాష్ట్రానికి ముఖ్య పట్టణం ఉందా లేదా? అమ్మ, ఉందా లేదా? మీరుందే ముఖ్య పట్టణం అమ్మ. అంత గొప్ప కృప ఇచ్చాడు దేవుడు మీకు. హల్లెలూయా. భాస్కర్ అన్నకు అవకాశం ఇచ్చినట్టయితే ఈ ముఖ్య పట్టణం వరంగల్ తీసుకొని వెళ్ళిపోయేవాడు. రైట్, నా వైపు చూడండి. హల్లెలూయా. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య పట్టణం ఏది? గట్టిగా చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య పట్టణం ఏది? భారతదేశానికి ముఖ్య పట్టణం ఏది? తమిళనాడుకు ముఖ్య పట్టణం ఏది? ఒరిస్సాకు ముఖ్య పట్టణం ఏది? రైట్, ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్య పట్టణం ఏది? ఉత్తరప్రదేశ్కి ముఖ్య పట్టణం ఏది? అంత దూరం వెళ్ళలేదా? రైట్,
ప్రతి రాజ్యానికి ఒక ముఖ్య పట్టణం ఉన్నట్లుగా 1000 ఏండ్ల పరిపాలనలో యెరూషలేమును దేవుడు ముఖ్య పట్టణంగా చేసుకోబోతున్నారు. గమనించండి, యేసుక్రీస్తు వారి విచిత్రం చూడండి. యెరూషలేములోనే పుట్టారు ఆయన. యెరూషలేములోనే 33.5 సంవత్సరాలు సేవ చేశారు. యెరూషలేములోనే ఆయన మృతి పొందారు. యెరూషలేములోనే మృత్యుంజయుడు ఆయన తిరిగి లేచాడు. ఎందుకు యెరూషలేము 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 అని అంటున్నారో 3 విలువైన మాటలు చెప్తాను. ప్రపంచ దేశాలకు యెరూషలేం పట్టణం నడిబొట్టు అని భూగోళ శాస్త్రం చెప్తుంది. అంటే రాజధాని సహజంగా ఎక్కడుండాలి? ఆ రాజ్యానికి శవరలో ఉండకూడదని బైబిల్ చెప్తుంది. రాజధాని ఎక్కడుండాలంటే నడిబొడ్డు. యెరూషలేం అనే పట్టణం లేక యెరూషలేం అనేటువంటి ఇశ్రాయేలు దేశం ప్రపంచ దేశాలకు ఇది నడిబొట్టు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నడిబొడ్డులో ఆయన వస్తున్నాడు, నడిబొడ్డులో సింహాసనం వేసుకొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు అని అంటే, చూడండి, నడిబొడ్డు కాకుండా తూర్పు వైపుకి వచ్చాడు అనుకోండి, అప్పుడు యేసు ప్రభు ఏమయ్యేవాళ్ళు తెలుసా? తూర్పు దేశపు పక్షపాతి అయ్యేవాడు. పడమటి దిక్కుకు వెళ్తే అందుకోవాలా, ఉత్తరం దిక్కుకు వెళ్తే, దక్షిణం దిక్కుకు వెళ్తే నడిబొడ్డులో ఎందుకున్నాడు తెలుసా? యేసయ్య అందరివాడు, యేసయ్య అందరివాడు, యేసయ్య అందరివాడు. యేసయ్యకి ఒక ఇశ్రాయేలు దేశం అంటేనే ప్రత్యేకమైన ప్రేమ ఉండి, అమెరికా దేశం అంటేనే ప్రత్యేకమైన ప్రేమ ఉండి, గమనించండి, భారతదేశం అంటే పక్షపాతం చూపించే దేవుడు కాదు. నా దేవుడు ఎవరో తెలుసా? ప్రతి దేశాన్ని, ప్రతి దేశంలో ఉన్న సమస్త ప్రజలను ఒకే ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తులో పక్షపాతము, చెప్పాలి, యేసుక్రీస్తులో పక్షపాతము. ఆయన నడిబొడ్డులో సింహాసనాసీనుడై పరిపాలన చేయటానికి కారణం, నడిబొడ్డులో పుట్టడానికి కారణం, నడిబొడ్డులోనే సిలువేయటానికి కారణం, నడిబొడ్డులోనే ఆయన పునరుద్ధానుడై లేవటానికి కారణం యేసుక్రీస్తు ఏ కొందరి దేవుడో కాదు, ఏ కొన్ని కులాలకో చెందినవాడు కాదు. యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడై ఉన్నాడు అని తెలియచేయటానికి యెరూషలేములోనే ఆయన పరిపాలన చేయటం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన కాలాల్లో ఆయా రాష్ట్రం, ఆయా ముఖ్యమంత్రులు, ఆయా ప్రధానమంత్రులు ఉన్నారు. వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్న కాలంలో వాళ్ళు పుట్టి పెరిగిన రాష్ట్రం ఏదో, ఆ రాష్ట్రం పట్ల కాస్త ఏమంటారు, మమకారం చూపించినట్లుగా, తల్లి ప్రేమ చూపించినట్లుగా, తతిమా రాష్ట్రాల మీద సవితి ప్రేమ చూపించినట్లుగా జనాలు అంటున్నారు. నాకు తెలీదు. ఆ మధ్య ఒక ఆయన అన్నారు, నరేంద్ర మోడీ గారు మంచి ముఖ్యమంత్రి, చాలా ముఖ్యమంత్రి కాదు కదమ్మా, మంచి ప్రధానమంత్రి, కానీ గుజరాత్ మీద ఏమో తల్లి ప్రేమ చూపిస్తున్నారు, తతిమా వాటి మీద ఏమో సవితి ప్రేమ చూపిస్తున్నారు అన్నారు. నిజమో కాదో తెలీదు. మంచి గొప్ప రాజకీయ నాయకులు, వారిని గురించి మనం మాట్లాడటం కాదు. కానీ ఒక ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, ఈ ముఖ్యమంత్రి వాళ్ళ జిల్లా పట్లే తల్లి ప్రేమ చూపిస్తున్నాడు, తతిమా జిల్లాల పట్ల. యేసయ్య ఒక దేశం పట్ల తల్లి ప్రేమ చూపించి ఇంకొక దేశం పట్ల సవితి ప్రేమ చూపించే దేవుడు కాదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కోటగాడిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకని దేన్ని ముఖ్య కేంద్రంగా చేసుకున్నారు? యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తున్నారు. రెండవది, యెరూషలేం పట్టణం అనేది భక్తి పొంగవులకు, భక్తి మహాశయులకు అది నిలయమైంది. విశ్వాసవీరుడు అబ్రహాము నడియాడినటువంటి గడ్డ, భక్తుడైన మోషే చూడాలని ఆరాటపడినటువంటి గడ్డ, దావీదు హృదయాన్ని గెలుచుకున్న హృదయానుసారుడైన దావీదు సింహాసనం వేసుకొని పరిపాలన చేసిన గడ్డ. ఆ భక్తి కలిగిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళ జ్ఞాపకార్థంగా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దాన ప్రకారం యెరూషలేం అనే కేంద్రంగా చేసుకొని ప్రపంచ దేశాలను ప్రభు పరిపాలన చేయబోతున్నారు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మూడవది వాటికంటే విలువైన మాట చెప్తాను. యెరూషలేమునే ముఖ్య కేంద్రంగా చేసుకొని యేసుక్రీస్తు వారు ఎందుకు పరిపాలన చేయబోతున్నారంటే, యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా ఈ లోకానికి మొదటి రాకడలో వచ్చినప్పుడు యెరూషలేం పట్టణం, యోధా జాతి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు
యేసుక్రీస్తు వారిని తృణీకరించి అవమానపరిచి ఎగతాళి చేసి ప్రపంచంలో ఏ వ్యక్తి పొందనంత దారుణమైన శిలువ మరణాన్ని యేసుక్రీస్తు వారికి అనుమతించి అతి కిరాతకంగా యేసు ప్రభు వారిని చంపారు. యెరూషలేములో యేసుక్రీస్తు వారు అవమానపరచబడ్డాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేం పట్టణంలో తృణీకరించబడ్డాడు. 1000 ఏండ్ల పరిపాలనలో ఏం జరగబోతుందో తెలుసా? ఏ గడ్డ మీద అవమానపరచబడ్డాడో, ఏ గడ్డ మీద నిందించబడ్డాడో, ఏ గడ్డ మీద తృణీకరించబడ్డాడో ఆ గడ్డ మీదే మకుటము లేని మహారాజుగా దేవుడు ఊరేగబోతూ ఉన్నాడు. ఈ మాట బాగా గమనించండి. ఏ గడ్డ మీద ఆయన అవమానం పొందాడో, ఏ గడ్డ మీద ఆయన నింద పొందాడో వాక్యంలో రాసి ఉంది కదా, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను ప్రభు వాగ్దానం చేశాడు కదా. యేసుక్రీస్తు వారు నా పట్టణం తృణీకరించింది, థూ అని ముఖం మీద ఊసింది, కొరడాలతో కొట్టింది. నిండు యవనస్తుణ్ణి యెరూషలేము నడివీధుల్లో ఓ రకంగా దిగంబరిగా సిలువమ్రాను భుజాల మీద పెట్టి గొల్గతా కొండకి అతి దారుణంగా హింసించుకుంటూ ప్రభును తీసుకొని వెళ్ళారు. యెరూషలేం పట్టణంలో ప్రభు తృణీకరించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. ఎక్కడ తృణీకరించబడ్డాడో అద్భుతం చూడండి. ఆయన తృణీకరించబడింది, అవమానపరచబడింది జస్ట్ 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అనే కంటే కూడా ఇంకొంచెం అదనంగా కలుపుదాం. యేసయ్య అవమానపరచబడింది 33.5 సంవత్సరాలు. మకుటము లేని మహారాజుగా పరిపాలన చేసేది 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు సేవిస్తూ స్తుతిస్తూ యేసయ్య యేసయ్య అంటూ పిచ్చి ప్రేమతో బ్రతుకుతున్న నీ యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? ఎక్కడ అవమానపరచబడతావో, ఎక్కడ తలదించుకొని జీవిస్తావో అక్కడే నీ తల పైకెత్తి విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. దేవుడు ఎంతకాలం నువ్వు అవమానపరచబడ్డావో దాన్ని కొలుస్తాడు. యేసయ్య అవమానపరచబడింది 33.5 సంవత్సరాలు. గణపరచబడుతుంది గట్టిగా గట్టిగా. అవమానపరచబడింది, తృణీకరించబడింది, నిందించబడింది, ఎగతాళి చేయబడింది, సింహాసనాధీశునుడై పరిపాలన చేయబోయేది. చెప్పాలి సింహాసనాసీనుడై పరిపాలన చేయబోయేది 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఇది గుర్తుకు తెచ్చుకో. ఎప్పుడైనా నీ బ్రతుకులో నీకు అవమానం వచ్చిందంటే, ఎస్, ఈ అవమానం తర్వాత దేవుడు నాకు ఘనత ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైనా నీ బ్రతుకులో నీకు నింద ఎదురైందంటే, ఆ నింద వచ్చిన తర్వాత, ఎస్, ఈ నిందాకాలం దాటిన తర్వాత 2 అంతల ఘనత దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, 2 అంతల గౌరవాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమ నా బ్రతుకులో మహిమ కొరకే వచ్చిందని దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ప్రభుని మనం స్తుతించుదాం గాక. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. మరొకసారి హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గమనించండి, యేసుక్రీస్తు వారి 1000 ఏండ్ల పరిపాలన ఎట్లా ఉంటుందో ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, యోసేపు ఐగుప్తు దేశంలో నిందపడ్డాడు. చేయని నేరం మీద చెరసాల పాలయ్యాడు. చెరసాల్లో ఎంతకాలం ఉండి ఉంటాడు ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఓ 3 సంవత్సరాలు, లేకపోతే 4 సంవత్సరాలు, లేదంటే 5 సంవత్సరాలు. చేయని నేరం మీద యోసేపు చెరసాల పాలైనట్లుగా యేసుక్రీస్తు వారు కూడా చేయని నేరాన్ని బట్టి సిలువమ్రాను మీద ఒక శాపగ్రస్తుడిగా ఆయన వేలాడాడు. విచిత్రం చూడండి, వీడు ఎలా చేశాడని యోసేపు ఏ ఐగుప్తు దేశంలో నిందించబడ్డాడో ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? చెరసాలలో నుండి విడిపించి అదే యోసేపును అదే ఐగుప్తు దేశంలో అదే స్థలంలో సింహాసనాధీశీనుడిగా దేశాన్ని పరిపాలన చేసి రాజుగా దేవుడు నిలవబెట్టాడు. చెప్దాం ఆమెన్, హల్లెలూయా. యేసయ్య కూడా చేయని నేరం మీద సిలువమ్రానుకి ఎక్కాడు. చేయని నేరం మీద యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. అద్భుతం ఏంటంటే, ఏ దేశములో అవమానం పొందాడో యోసేపు ఒక మాట అంటారు చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం
51, 52 వచనాలు నాతో కలిసి చెప్పండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లుగా చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు, ఏ దేశమందు? ఇంకోసారి, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి. యోసేపు ఏమంటాడు ఇక్కడ? భలే చక్కటి మాట అంటాడు. బాధ నొందిన దేశమందు, నేను ఏ దేశంలో బాధను అనుభవించానో అదే దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు అంటాడు. యేసయ్య కూడా ఇశ్రాయేలు దేశంలో ఏమనుభవించాడు? 1000 ఏండ్ల పరిపాలనలో ఏం జరగబోతుందో తెలుసా? బాధ నొందిన దేశంలోనే యేసయ్య సింహాసనాసీనుడై ఒక సాక్ష్యంగా నిలబడబోతున్నాడు. యోసేపు నోట నుంచి ఏ మాట అయితే బయలుదేరి వచ్చిందో 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చొని ఏమంటారో తెలుసా? ఏ యెరూషలేము దేశంలో అవమానపరచబడ్డానో అదే దేశంలో దేవుడు నాకు ఘనతనిచ్చాడు అంటాడు. ఒకసారి నా వైపు చూడండి. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరంటే, నీవు బ్రతికి ఉన్న కాలంలో, చనిపోయిన తర్వాత కూడా ఏ దేశంలో నువ్వు బాధను అనుభవిస్తావో అదే దేశంలో దేవుడు నిన్ను భాగ్యవంతురాలిగా నిలవబెడతాడు. ఏ దేశంలో తృణీకరించబడతావో తృణీకరించబడిన చోటే మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొట్టమొదటి మాట, 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది? ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ముఖ్య పట్టణం ఏది? యెరూషలేములో ఎవరి సింహాసనం మీద యేసయ్య కూర్చుంటారు? చెప్పాలి. ఎవరు కూర్చుంటారు? రెండవ ప్రశ్న, అసలు ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుంది? కొంతమంది ఏమంటారంటే, వాళ్ళని తృణీకరిస్తా మాట్లాడద్దు, వాళ్ళకి దేవుడిచ్చిన ప్రత్యక్షత, సో ఒకళ్ళ విశ్వాసం జోలి మనకు అవసరం లేదు. కొంతమంది ఏమంటారంటే, ఆల్రెడీ 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమైపోయింది అంటారు. ఆల్రెడీ ఇప్పుడు మనం ఉందే 1000 ఏండ్ల పరిపాలనలో అంటే, దానికి ఇంకొక ఆయన ఏమని కౌంటర్ ఇచ్చారంటే, అయ్యా నిజంగా 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమై ఉంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఏం జరిగిద్ది? ఎద్దు సింహం రెండు కలిసి ఉంటాయి అని రాసి ఉంది కదా. మేక తోడేలు, మేక తోడేలు రెండు కలిసి ఉంటాయి అని రాసి ఉంటుంది కదా. పొట్టలో నుంచి పొన్నమి నాగు బయటకు వస్తే, పొన్నమి నాగు ఎట్లా పడగిపితే చిన్నపిల్లోడు ఆటాడుకుంటా ఆ పాము యొక్క కంటిలో వేలు పెట్టి ఇట్లా అంటాడు కదా, అంటాడని బైబిల్లో రాసింది కదా. మరి అట్టయితే ఇది 1000 ఏళ్ల పరిపాలన అయితే, ఆ చిన్నపిల్లోడు ఆటాడుకుంటా వెళ్ళి పాము కంటిలో వేలు పెట్టిన పాము కరవదు అని బైబిల్లో రాసింది కదా. ఇది 1000 ఏళ్ల పరిపాలన అని నేను నమ్మాలంటే నువ్వు వెళ్ళి చెప్పాలా? నువ్వు వెళ్ళి ఆ పొట్టలో వేలు పెట్టి పాము కంటిలో ఏలు పెట్టి అది నేను కరవకపోతే అప్పుడు నేను నమ్ముతా 1000 ఏళ్ల పరిపాలన పందివేనా అన్నారు. మరి ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఇద్దరు దిగ్గజాలు తెలుగు రాష్ట్రాలకు దేవుడిచ్చిన వరాలు, దేవుడు ఇంకా వాళ్ళని అట్లాగే ఇంకా సరైన ప్రత్యక్షత ఇచ్చి బలపరిచి దేవుడు వాడుకొనుగాక. చెప్పకూడదు వాళ్ళకి దిగ్గజాలు. ఆమెన్. రెండు సింహాలు నాకు భలే ఇష్టం. వాళ్ళు ఎవరు ఏంటి ఆ వివరాలు ఏం అడగొద్దు, అంతటితో ఆపేయండి. మీకు ఏది అవసరమో అది చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. సింహము మనిషి కలిసి బ్రతుకుతారని రాసి ఉందయ్యా. ఇదిగో ఇది 1000 ఏళ్ల పరిపాలన నేను నమ్మాలంటే, నువ్వు ఉన్న పట్టణంలోనే ఒక పెద్ద జూ ఉంది, ఆ జూలో సింహాలు ఉన్నాయి. నిన్ను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తా. సింహాలు నిన్ను తినకపోతే ఇది 1000 ఏళ్ల పరిపాలన నేను నమ్ముతా అన్నారు. మొత్తానికి ఏదో తర్జన్ భర్జన్ జరిగింది. అయితే
వాక్యపు వెలుగులో, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, వాక్యపు వెలుగులో 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభానికి ముందు 3 బృహత్తరమైన కార్యాలు భూమి మీద జరగాలి. నంబర్ 1, సాతాను బంధించబడాలి. బాగా గమనించండి. నంబర్ 1, సాతాను బంధించబడాలి. నంబర్ 2, మొదటి పునరుద్ధానం జరగాలి. నంబర్ 3, మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది, ఇందాక మనం విన్నట్లుగా యెరూషలేములో యేసుక్రీస్తు వారు దావీదు సింహాసనం మీద కూర్చున్న తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. అంటే ఏం జరగాలి? 3 ప్రాముఖ్యమైన కార్యక్రమాలు జరగాలి. ఎప్పుడయ్యా భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరిగేదంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం మనకు కొంచెంగా ఉంది కనుక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఈ వివరాలన్నీ రాయబడి ఉంటాయి. వారు క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు పరిపాలన చేయుదురు అని రాసిన 6వ వచన మాటకు ముందు 6 వచనాలు పైన 5 వచనాల్లో ఏమని రాసిందో తెలుసా? మొట్టమొదట అపవాది, చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం నాతో కలిసి, మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అంధకారం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. రైట్. అద్భుతం ఏంటంటే, ఒక మహా గొప్ప సమాచారం. 1000 ఏండ్ల పరిపాలనలో పరిశుద్ధులు యేసయ్య ఉంటారు, కానీ 1000 ఏండ్ల పరిపాలనలో సాతాను భూమి మీద ఉండడు. ఈ బాధలన్నీ వాడిని బట్టేగా. ఈ మోసాలు, హత్యలు, దారుణాలు, కీడులు, పాడులు, ఈ ఉపద్రవాలన్నీ ఎవరిని బట్టి? చెప్పాలి ఎవరిని బట్టి? ఇప్పుడు వాడే లేకపోతే కేల్ ఖతం. ఇక మనకు ప్రతిరోజు పండుగే. ఆమెన్. ఈ 1000 సంవత్సరాలు ఏం చేస్తాడు? 1000 సంవత్సరాలకు ముందు, అంటే 1000 సంవత్సరాల ప్రారంభానికి ముందు మహాదూత పరలోకం నుంచి దిగొచ్చి సంఖ్యలతో అపవాదిని, ఆదిఘట సర్పాన్ని, ఎవరా ఆదిఘట సర్పం? ఏదేను తోటలో ఆదామును మోసపరిచి అవ్వను మోసపరిచి ఏదేను తోటలో నుంచి వాళ్ళు నెట్టబడేటట్లుగా ఏ సాతాను పని చేశాడో ఆ అపవాది 1000 ఏండ్ల పరిపాలనకు ముందు వాడు బంధించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు విశ్వాసాన్ని ఆఖరిలో ఏ సాతాను తప్పించాడో, ప్రతిష్ఠితుడైన సంసోనును ఆకాశం నుండి పాతాళానికి ఏ అపవాది నెట్టివేశాడో, అదిగో కనానులో అడుగు పెడుతున్నాను అని అనుకున్న మోషే జీవితంలో ఆఖరిలో కాని మాట అని ఏ సాతాను ప్రేరేపణ ద్వారా పరలోకాన్ని పోగొట్టుకున్నాడో, మనుషులందరినీ మోసపరుస్తూ వస్తున్న సాతాను 1000 ఏండ్ల పరిపాలనకు ముందు వాడు బంధించబడబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బంధించబడిన తర్వాతే యేసుక్రీస్తు వారు భూలోక సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడు బంధించబడి అగాధంలో మూతవేయబడితేనే యేసయ్య సింహాసనం మీద, భూలోక సింహాసనం మీద కూర్చోవటానికి అవకాశం ఉంది. నా వైపు చూడండి. సాతాను దేనికి అధికారి ప్రస్తుతం? కొంచెం గట్టిగా నమ్మా. యేసయ్య దేనికి అధికారి? భూలోకానికి కాదా? ఒరే అట్ట. యేసయ్య ఎవరంటే సర్వాధికారి. సైతాన్ గాడు ఎవరంటే భూలోక అధికారి. సైతాన్ గాడు ఎవరంటే భూలోక అధికారి. యేసయ్య సర్వాధికారి. పరలోక అధికారి అని ఇంకోసారి చెప్పకండి అయ్యా అని అంటారు. పరలోకమందు భూమి యందు నాకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి అంటాడు. కొంచెం గట్టిగానండి. పరలోకంలో యేసయ్య అధికారి, భూలోకంలో ఆయన అధికారి. యేసయ్య సర్వాధికారి, సర్వాధికారం కలిగిన దేవుడు. అయితే
భూలోకం మట్టుకే కొంచెం అధికారాన్ని చెలాయిస్తుంది ఎవరయ్య అంటే సైతాను గాడు. అందుకని యేసయ్య సైతాను గాడిని ఏమంటాడు తెలుసా? లోకాధికారి వచ్చుచున్నాడు, లోకాధికారి వచ్చుచున్నాడు, మనం వెళ్దాం. పారిపోలా. ఎందుకు వెళ్ళారో తెలుసా? ఒరే సైతానుగా, ఒకరోజు వస్తుందిరా, నిన్నెట్ట బంధిస్తాను తెలుసా? సంఖ్యలతో. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు బంధిస్తాను. ఆ తర్వాత కొంచెం విడిచిపెడతాను. ఆ తర్వాత యుగాయుగాలు అగ్నిలో నేను పడేస్తాను అని చెప్పి సమయం కొరకు దేవుడు అట్లా ప్రక్కకెళ్ళాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడు బిడ్డలారా యేసయ్యని చూసి నేర్చుకుందాం, తొందరపడొద్దు. ఆడేదో అన్నాడని ప్రభా వాడు సిగ్గుపడేటట్టుగా అట్టనొద్దు. ప్రభా నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కార్యం చేయయ్యా. ఆ సమయం కొరకు ఎదురు చూసే శక్తి నాకు దయచేయి ప్రభా. ఆ సమయం వచ్చే వరకు ఓర్చుకునే కృప నాకు దయచేయని ఆయన సమయం కొరకు ఎదురు చూస్తే లేఖనం అంటుంది, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన ఆయన చేతి క్రింద సౌండ్ పెంచండమ్మా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య లోకపు సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద ఆయన ఆసీనుడు కావాలంటే మొదట ఎవడు బంధించబడాలి? ఇప్పుడు మీకు చెప్తాను ఒక మాట, నా వైపు చూడండి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో భారతదేశాన్ని పరిపాలన చేస్తూ సింహాసనం మీద బీజేపీ ప్రభుత్వం కూర్చొని, బీజేపీ ప్రభుత్వం కూర్చోవాలంటే మొదట ఎవరిని ఓడించారు? అంతకు మునుపు పరిపాలన చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను ఓడిస్తే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం కూడా ఎంతకాలం ఉంటుంది దేవుడికి తెలుసు, రైట్? కొంతకాలం పరిపాలన చేస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని, ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే ఎవరిని ఓడించాలి? ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం ఉంది. ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన విజనరీ, అద్భుతమైన నాయకుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేశాడు. ఆంధ్ర రాష్ట్ర సింహాసనం మీద ఆయన కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారి సింహాసనం ఎక్కాలంటే ఏం చేయాలి? చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి సింహాసనం మీద కూర్చోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలంటే, కాంగ్రెస్ పార్టీ కూర్చోవాలంటే, అంటే గమనించండి, యేసయ్య సర్వాధికారి నిజమే. ఈ లోకంలో ఆయన సింహాసనం వేసి కూర్చోవాలి అంటే లోకాధికారిగా పిలువబడుతున్న సాతానును మొట్టమొదట యేసయ్య ఓడించాలి. ప్రైజ్ ది లార్డ్. వాడిని బంధించాలి. ఎప్పుడైతే వాడిని బంధిస్తారో అప్పుడు పరిపాలన ప్రారంభమవుతుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, టక్క 2 మాటలు చెప్తాను. 1000 ఏండ్ల పరిపాలనలో సాతాను బంధించబడ్డాడు. మరి ఎంతకీ యేసు ప్రభు వారు కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి రక్తం చిందించినప్పుడు సైతాను గాడిని ఏం చేయలేదా? చేశాడు. ఏం చేశాడయ్యంటే గమనించండి, యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి ముందు సాతాను పనిచేసిన విధానం వేరు, యేసుక్రీస్తు వారు మృతుల పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత భూలోకంలో సాతాను పనిచేస్తున్న విధానం వేరుగా ఉంది. ఏంటి విధానాలకు వేరుగా? గమనించండి, యేసుక్రీస్తు వారి శిలువ బలియాగానికి ముందు సాతాను పరిపూర్ణమైన బలంతో వాడు పనిచేశాడు. వాడు పరిపూర్ణమైన శక్తితో పనిచేశాడు. వాడి పరిపూర్ణమైన శక్తితో ఎలా పనిచేశాడు, శిలువలో ఏం జరిగింది అని అంటే, ఆదికాండంలో మనం చూస్తాం కదా, నీవు మడివి మీద కొడతావు, ఆయన ఆయన నిన్ను తలను చెతకు దుక్కుతాడు అని రాసింది కదా. యేసుక్రీస్తు వారి కలువరి శిలువ రక్తం భూమి మీద చిందించబడటంతో మొట్టమొదట ఏం జరిగిందో తెలుసా? సర్పపు తల చెతగొట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని గురించి కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం అట సాతానును బయటకు తీసుకొచ్చి వాడిని నిరాయుధుడిగా చేసి విజయోత్సవంతో బాహాటంగా ఊరేగించాడు. కొలస్సీ పత్రికలో మాట్లాడతాడు. నా వైపు చూడండి, యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం ఏం చేసిందంటే సాతానును నిరాయుధుడిగా చేసింది. యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం ఏం చేసిందంటే సాతాను యొక్క తలను, ఇప్పుడు చూడండి, సాతాను తలను చెతకు కొడితే ఆ సర్పం యొక్క తలను చెతకు కొడితే సర్పం వెంటనే చచ్చిపోద్దా?
చూసారా? ఇప్పుడు సైతాన్ గాడు ఊపుతుంది ఏంటంటే తోక. వాడు తల యేసయ్య ఎప్పుడో చెతగొట్టేశాడు. సైతాన్ గాడు ఇప్పుడు లేడా? ఉన్నాడు కానీ ఎట్లా ఉన్నాడు? ఆయుధాలు లేనివాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సింహం ఉంది, సింహానికి ఆయుధం ఏంటి? పంజా. సింహానికి ఆయుధం ఏంటి? కూరలు. ఇప్పుడు గమనించండి, ఆ సింహాన్ని తీసుకొచ్చి కూరలు బీకేసి గోళ్ళు బీకేసి ఉన్నాం అనుకోండి, ఇక అది కుక్క పిల్లతో సమానం. కుక్క కంటే ఇంకా అది దానికంటే కుక్కే మేలు. సైతాన్ గాడు గర్జించు సింహం. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. సింహం మింగిద్దా చీల్చిద్దా? ఏమండే, ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఒకప్పుడు మాంస మొక్కలు చీల్చేవాడు, ఇప్పుడు చీల్చడానికి లేదు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు సైతాన్ గాడు ఉన్నాడు. సైతాన్ గాడు ఒకప్పుడు చీల్చేవాడు నిజమే. ఆదామును చీల్చాడు, మోషేను చీల్చాడు, దావీదును చీల్చాడు. 6 లక్షల మంది ప్రజలు కనానుకు వెళ్ళాలని ప్రయాణమై వెళ్తే 5,99,998 మందిని చీల్చేశాడు. అంత బలంగా పనిచేశాడు. కల్వరి సిలువలో ఏం జరిగిందో తెలుసా? సాతాను గాడి కూరలు యేసయ్య పీకేశాడు, గోర్లు పీకేశాడు. సాతాను సింహం, గర్జించే సింహం ఉంది, కానీ ఇప్పుడు ఆ సింహం ఏ సింహం అంటే మొసలి సింహం. సాతాను గాడు సర్పం, కానీ ఏ సర్పం? తల గట్టిగా తల చెతగొట్టాడు. ఇప్పుడు ఊపుతుందంతా ఏంటి? చెప్పాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, పాత నిబంధనలో యేసయ్య సిలువ బలియాగానికి ముందు సాతాను బలంగా పనిచేశాడా? ఇప్పుడు బలంగా పనిచేస్తున్నాడా? కొంచెం గట్టిగానండి. దీనికి ఒక బలమైన ఆధారం చూపిస్తా. యేసయ్య సిలువకు ముందు 6 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందితే కనాను చేరింది ఎంతమంది? ఎంతమంది? తతిమ 5,99,998 మంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. అద్భుతం. క్రొత్త నిబంధనకు రండి. యేసుక్రీస్తు వారు సేవ చేయటానికి 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. ఆమేన్. అందరూ చెప్పాలి. ఎంతమందిని? 12 మంది అపోస్తులను యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నారు. ఈ 12 మందిలో ఎంతమంది దారి తప్పారు? ఎవరు చెప్పాలి? అంటే తతిమ 11 మంది చెప్పాలి. అసలు పాత నిబంధన రేషియోకి క్రొత్త నిబంధన రేషియోకి ఎంత తేడా ఉందో చూడండి. నేను అప్పుడప్పుడు అనుకుంటా, యోధా ఒక విషయంలో తొందరపడ్డాడు. కొంచెం యేసయ్య సిలువ బలియాగం జరిగేదాకా నేను ఆత్మహత్య చేసుకునని ప్రాణాన్ని గనక బెగబట్టి ఉంటే యేసయ్య రక్తధారలు యోధాకు మరో జీవితాన్ని ప్రసాదించేవి. నా మాట మీకు అర్థమైందా? అంటే గమనించండి, 6 లక్షల మందిలో 2 సక్సెస్ అయ్యారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 12 మందిలో 11 మంది సక్సెస్ అయ్యారు. నేను అంటాను, యేసయ్య సిలువ బలియాగం జరిగే వరకు పూర్తిగా తాను ఓపిక బట్టి సరిగ్గా పశ్చాత్తాపడుంటే 12:12 అంటే 100% సక్సెస్ రేట్. ఎందుకో చెప్పమంటారా? పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తం పనిచేసేది, క్రొత్త నిబంధన పరిశుద్ధుల మీద గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి రక్తం మన మీద పరిపాలన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయానో యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా దేవుడు అది మన జీవితంలో జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు వినండి, అయ్యా అంత నీతిగా బ్రతకటం నా వల్ల కాదయ్యా అని అనొద్దు. ఎందుకో తెలుసా? యేసయ్య రక్తం నీతో కూడా ఉంది. యేసుక్రీస్తే సాక్షాత్తు నీతో ఉన్నాడు. యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా మనల్ని ఆవరించాడు. అద్భుతం చూడండి. హృదయములో వాక్యం, అంతరంగంలో పరిశుద్ధాత్ముడు, చుట్టూత యేసుక్రీస్తు ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ప్రసన్నత, లోపట బయట ఆ దైవికమైన వాతావరణంతో ఆవరించబడినటువంటి మనం సాతానును చెతకుదొక్కే శక్తిమంతులుగా దేవుడు మనల్ని నిలవబెట్టునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. నేను భక్తిగా బ్రతకలేను అని అనొద్దు, బ్రతకగలను యేసయ్య రక్తము ద్వారా. అంత నీతిగా నేను జీవించలేను అని అనొద్దు, జీవించగలను యేసుక్రీస్తు పంపిన ఆత్మ ద్వారానని సాతాను చెతకుదొక్కేవారిగా దేవుడు మనల్ని బలపరచునుగాక. మరలా చెప్తాం గట్టిగా ఆమెన్. హల్లెలూయా.
ముగిస్తున్నాను ఇక్కడ. మరలా వచ్చే వారం నేను మీకు వివరాలు ఇస్తాను. ఇక్కడ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఏం జరగాలని చెప్పాను? 3 జరగాలి. మొట్టమొదటి ఏం జరగాలి? మూడవది ఏం జరగాలి? యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడు కావాలి. రెండవది ఏం కావాలని చెప్పాను? మొదటి పునరుద్ధానం జరగాలి. మొదటి పునరుద్ధానం జరిగిందా? మొదటి పునరుద్ధానం జరిగిందా? తర్వాత నేను చెప్తాను. అది రాగల కాలాల్లో నేను దాని వివరణ ఇస్తాను. ఇంకా మొదటి పునరుద్ధానం జరగలేదు. మృతుల పునరుద్ధానం మీరు అనొచ్చు, అన్న మరి లాజర్ లేచాడుగా, తబిత లేచింది కదా, వాళ్ళు లేచి బ్రతికి మళ్ళా చచ్చిపోయారు. మృతుల పునరుద్ధానం పొందిన వాళ్ళు మరి అన్నడూ చనిపోరు. యేసుక్రీస్తు యుగాయుగాలు బ్రతికినట్లుగా వాళ్ళు కూడా యుగాయుగాలు బ్రతుకుతారు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట నా వైపు చూడండి. రాజ్యం అంటంతో రాజ్యం యొక్క వైశాల్యం అనేది ఉంటుంది కదా. రాజ్యం యొక్క వైశాల్యం చదువుకున్న వాళ్ళు నాకు టకమని చెప్పండి. మన తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఆదిలాబాద్ నుండి మహబూబ్ నగర్ దాకా, ఆదిలాబాద్ నుండి సూర్యాపేట దాకా. ఇకంతే కథం. ఆంధ్ర బోర్డర్ ఎంతవరకు? శ్రీకాకుళం నుండి ఇచ్చాపురమా? ఎవరమ్మా మీ ఊరే? ఏంటమ్మా అది? మీ ఊరు మర్చిపోలేమ్మా. రైట్, చూడండి. తమిళలో ఇచ్చాపురం నుండి నెల్లూరు దాకా. భారతదేశ బోర్డర్ ఏది? కొంచెం గట్టిగా. కాశ్మీర్ నుండి, అంటే ప్రతి రాజ్యానికి ఒక బోర్డర్ ఉంటుంది కదా. 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని యొక్క సామ్రాజ్యం యొక్క విస్తీర్ణత ఎంత అంటే గమనించండి. మన తెలంగాణ ప్రభుత్వం లాగా ఆదిలాబాద్ నుండి నల్గొండ దాకా, లేకపోతే నెల్లూరు నుండి మీ ఊరేనమ్మా ఇచ్చాపురం దాకా యేసయ్య సామ్రాజ్యం 1000 ఏండ్ల పరిపాలనలో ఎంతవరకు విస్తరించి ఉంటుందో తెలుసా? భూదిగంతముల వరకు. 1000 ఏండ్ల పరిపాలనలో రాజ్యము ఒక్కటే, రాజు ఒక్కడే. మరొకసారి, రాజ్యము ఒక్కటే. ఇప్పుడు మీరు అందరూ ఎట్ట చూస్తున్నారంటే, అన్నయ్య మరి యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటాను అన్నారు, సింహాసనాలు ఉన్నాయి అని అంటున్నారు, మరి నేను ఎక్కడ కూర్చుంటానన్నా? అది వచ్చే వారం చెప్పుకుందాం. యేసయ్య మీ అందరినీ దీవించుగాక.